ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వైసీపీ పార్టీకి వచ్చారు? ఎవరైనా అధికార పార్టీలో జాయిన్ అవుతారు, కానీ మీరు ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అంగవంగా చెప్పాలి 80-90% కాంగ్రెస్ పార్టీ ఇట్లా వైసీపీ టర్న్ అయ్యింది. అందుకంటే పెద్ద దీంట్లో బ్రహ్మరహస్యం ఏంది లేదు. అంటే ఈ పథకాలన్నీ పూర్తిగా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు. ప్రజలకు మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మా దగ్గర లేదు కాబట్టి క్షమించండి అంటే అర్థం అదే మాట వచ్చిందనుకో, అటువంటి మాట మాట్లాడితే ఇది భావ్యం కాదు. నారా లోకేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్ళినప్పుడు పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని మాకు హామీ ఇస్తే మేము పెట్టుబడులు పెడతామంటారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నారు పెట్టుబడిదారులు అంటారు. నెక్స్ట్ టైం రారు అని చెప్పడానికి ఎవరు అట్లా హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? శర్మిల గారి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్కి ఎలా ఉంటుంది సార్? నేను షర్మిలమ్మ పిసిసి ప్రెసిడెంట్ కూడా పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు గతంలో కూడా తెలుసు. ఇద్దరిని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆఖరికి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 8 మెంబర్స్ మీద కేసులు నమోదు చేశారు. దొంగతనం కేసు కూడా పెట్టారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్టుగా సబ్ జైలుకి వెళ్ళి వంశీ గారిని పరామర్శించిన తర్వాత పోలీసుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే చట్టాన్ని చేస్తారో వారి మీద సంబంధించి ఎక్కడున్నా తీసుకొస్తాము, గుడ్డలో తీసి బట్టలో తీస్తామని చెప్పన్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి దేశమంతా పర్యటన చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేస్తారంట. ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు? క్రిస్టియన్స్కి ఉన్న యూనిటీ హిందువులకి లేదు, మైనారిటీకి ఉన్న యూనిటీ హిందూస్కి లేదు, మనం అంతా ఏకం కావాలని చెప్పి కొన్నిసార్లు ప్రకటన చేశారు. దీంట్లో ఇది మీరు పొలిటీషియన్ కాదు, ఆఖరికి సోషల్ రిఫార్మర్గా ముందు మొదలు పెట్టాడు. మళ్ళీ పాలిటిక్స్ సార్ భవిష్యత్తులో వైసీపీ పార్టీ పరిస్థితి అవకాశం ఉంటుంటారా అధికారం రావడానికి? 100% నేను బట్ నిన్న వచ్చిన జనాలు కానీ అయిపోయింది, వైసీపీ పరిస్థితి అయిపోయింది, మునిగిపోయాను అని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి త్వరలో రేపు మాకు జైలుకి వెళ్తారని చెప్పి పదే చెప్తాను. ఇంకా జగన్మోహన్ జైలుకి వెళ్తే ఇంకా పార్టీ భూస్థాపితం అని చెప్పంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రని ప్రజలు, ఈ సమాజంలో వివిధ వర్గాలు, గుంపులు, కులాలు, మతాలు, వీటికి బిహేవియర్, పొలిటికల్ బిహేవియర్, రాజ్యం పట్ల గుంపులకున్న ఆకాంక్ష, ఇన్ని విషయాలు కదా డిసైడ్ చేసేది. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు, AICC సభ్యులుగా ఉండి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, గోవా ప్రాంతాల్లో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు సాకే శైలనాథ్ గారు ఉన్నారు. నమస్తే శైలనాథ్ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను మామూలుగా. సార్ గతంలో ఆనాడు మీకు ముఖ్యమైనటువంటి ఇష్టమైన వ్యక్తి వైఎస్ఆర్ గారితో జర్నీ చేశారు. తర్వాత వాళ్ళ కుమార్తె షర్మిల గారితో పార్టీలో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నారు. ఏంటి సార్, ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు కదా కొత్తగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాల్సిన కాలం వచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ ఎన్డీఏ కూటమి, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండి మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఈసారి ఎన్డీఏ కూటమి ఈ రోజున నాయకత్వంలో ఉండి మేము ఎన్డీఏ కూటమి అని చెప్పుకునే ప్రభుత్వాన్ని చూస్తాం. ఈ భారతదేశంలో ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేకపోతే RSS యొక్క మౌలిక సూత్రాలపై నేను విభేదిస్తాను. వాళ్ళ ఆర్థిక, సామాజిక, రాజకీయ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాను. ఈ రోజున్న ప్రభుత్వం అచ్చంగా వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్గంలోనే పోతా ఉంటాయి. సో దిస్ ఇస్ రైట్ టైం టు వర్క్ ఫర్ దెమ్, ఈ స్టేట్లో పనిచేయాల్సిన అవసరం ఉందనుకోవడం. నిజంగానే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. అట్లాగే రాహుల్ గాంధీ గారు కూడా నేను బాగా ఇష్టపడతాను. బట్ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీకు చూడాల్సిన అవసరం వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ జరుగుతుండడం, ప్రజల గురించి అజెండా లేకపోవడం, సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ వైసీపీ. ఏముందంటే నేను అంత అప్పుడే చెప్పలేను నేను, ఎందుకంటే కానీ ఒక సారూప్యాన్ని గమనించాను నేను.
ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మా అజెండా ప్రజల జీవితాలని బాగు చేయడం, అట్లాగే అనేకమైన సంక్షేమ పథకాలని అమలు చేయడం, వాటితో పాటుగా రాష్ట్రం యొక్క సంపదను పెంచడం. మేము అధికారంలో రాకముందు అప్పులు ఎక్కువ ఉండేది. మేము అధికారంలోకి వచ్చే దిగే కాలానికి మేము ఆస్తులు ఎక్కువ చేసి ఇచ్చాం. సో ఈ కాంటెస్ట్లోనే పనిచేస్తాం. అది ఇటువంటి వాటిని కొద్దిగా అటు ఇటు చూస్తే అది ఇక్కడ వైసీపీ అమలు చేసే ప్రయత్నం చేస్తాం. సో ఐఎమ్ వర్కింగ్. సార్, వైఎస్ఆర్ గారితో పనిచేశారు, తర్వాత షర్మిల గారితో పాటు వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వైసీపీ పార్టీకి వచ్చారు? ఎవరైనా అధికార పార్టీలో జాయిన్ అవుతారు, కానీ మీరు ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యారు. నేను చెప్పాను కదా ఇంతకుముందు నా సమాధానంలో, జస్ట్ ఐ వాంట్ వర్క్ హియర్. పనిచేయడానికి మంచి ప్లాట్ఫామ్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అంగవంగా చెప్పకపోతే 80-90% కాంగ్రెస్ పార్టీ ఇట్లా వైసీపీ టర్న్ అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళాను, నాకేం కొత్తగా అనిపించలేదు. చాలా అందరూ ఆఖరికి పాత వాళ్ళే, అందరూ ప్రేమగా ఆప్యాయంగా కౌగిలించుకునే వాళ్ళే, మాట్లాడే వాళ్ళే. సో అది కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనా ఒక విస్తృతమైన సమస్యల వలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుకొని ఉంది ఈ రోజున. దానికి అనేక మంది అనేక విధాలు చూపిస్తారు దాన్ని, బట్ మనం చూసే విజన్ అది. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్. అందుకంటే పెద్ద దీంట్లో బ్రహ్మరహస్యం ఏంది లేదు. సార్, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? గతంలో మీరు అనేక పరిపాలన చూశారు, గతంలో మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. ఎలా ఉన్నాయి సిద్ధాంతాలు, ఎలా ఉన్నాయి ఎప్పటికప్పుడు పరిస్థితి? ఈ కూటమి ప్రభుత్వం ధోరణి ఎలా ఉంది? అంటే కూటమి ప్రభుత్వాన్ని నేను సలహానే, వాళ్ళు విమర్శ అనుకుంటారు. సలహా ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి, ఒక పక్క ఆరోపణ ఉన్నప్పటికీ ఈవీఎంలు 12 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయని ఆరోపణ ఉన్నప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మీ ఎజెండాలో ఫస్ట్ ప్రజలు ఉండాలి. మీరు మీ మాట ఏం చెప్పారు? ప్రజల జీవితాలు దుర్భరం అయిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, అసలు వ్యవస్థలే అసలు నాశనం అయిపోయినాయి, రకరకాల మాటలు చెప్పారు. అవన్నీ చెప్పి ఇక్కడికి వచ్చారు. మేము కాబట్టి మా అనుభవంతో మాతో మేము దీన్ని సెటిల్ చేస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ మాది, ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం, సంపద సృష్టిస్తాం, సంపద తెస్తామని ఆయన. సో ఎలక్షన్లో అది ఉండాలి యాక్చువల్గా. అయితే ఈరోజు ప్రజల అజెండా ముందు ఉండాలి. ఇంకా తర్వాత అనేక అంశాలు ఉంటాయి పాలిటిక్స్లో, లేకపోతే పరిపాలనలో కొద్దిమంది ఇబ్బందులు పెట్టిన వాళ్ళు వీళ్ళు రకరకాల అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా సెకండ్ అజెండాగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఫస్ట్ అజెండా. ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసే కదా. మీరు చెప్పినట్లు ఉదాహరణకి రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పిన రోజున. బట్ ఈ రోజున మరి సంపద సృష్టికర్తలు ఉన్నారు ఇక్కడ. అప్పుడు చెప్పింది మీరు 13 లక్షల కోట్లు ఏదో చెప్పారు మీ మీటింగుల్లో, అట్లా ఇట్లా. ఇప్పుడేమో అసెంబ్లీలో 6.7 లక్షలు చెప్తా ఉన్నారంటే దాదాపు ఒక 5-6 లక్షల కోట్లు మిగిలిపోయినాయి ఇక్కడ అప్పులు లేకుండా. పథకాలు తలుచుకుంటే భయం వేస్తుందంటారు. ఎందుకు? డబ్బులు మిగిలాయి కదా, అప్పుల్లోనే మిగిలిపోయినాయి. ఇది విచిత్రమైన పరిస్థితి. 13 లక్షల కోట్లు అప్పు ఉన్నారు అని చెప్పారు. తీర లెక్కలు చూసుకుంటేనేమో 6.5-7 దాకా ఉన్నట్లుంది. అంటే 4-5 లక్షల కోట్ల రూపాయలు చేతులు మిగిలిపోయినాయి. మరి ఇంక పథకాలు అమలుకి అడ్డమే ఉంది. పైగా ఆ రోజున బాబు గారు మాట్లాడినప్పుడు కానీ, లేక సరే పవన్ కళ్యాణ్ వదిలేసేయండి, బాబు గారు మాట్లాడినప్పుడు నాకు తెలుసు ఇవన్నీ ఉన్నాయని తెలుసు. అయినప్పటికీ నేను నా అనుభవంతోనూ నా యొక్క ప్రణాళికాబద్ధమైన జీవితంతోనూ నేను చేస్తాను, ముందు తీసుకెళ్తాను. మళ్ళీ ఇప్పుడు ఏంటి ప్రణాళిక ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏం చేయలేం, దయచేసి మీరు మాకు కాస్త టైం ఏంటి. ఇది అన్యాయం. ఇది అంటే ఈ పథకాలన్నీ పూర్తిగా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్పారు? ప్రజలకు మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి నిలబెట్టుకునే ప్రయత్నంలో సఫలం కాకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ నిలబెట్టుకునే ప్రయత్నమే చేయాలి. కనిపించడం లేదు. సో నేను కూటమి ప్రభుత్వం అంటే ఇందులో బీజేపీ కూడా ఉంది. అసలు వీళ్ళ డబ్బులకి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వమే పైన ఉంది. నిర్మలా సీతారామన్ మోడీ గారితో కలిపి ఆఖరికి ఈ రాష్ట్రానికి ఒక 50,000 కోట్లు అని తెచ్చుకుంటే అయిపోయేది. బీహార్ లాగా దానిలాగా తెచ్చుకుంటే అయిపోయేది. లేకపోతే సంవత్సరానికి ఇంత తెచ్చుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ది ఇష్యూ. తెలిసి మాట ఇచ్చారు, బాగు చేసుకుంటామని మాట ఇచ్చారు. మా దగ్గర లేదు కాబట్టి క్షమించండి అంటే అర్థం అదే మాట వచ్చిందనుకో, అటువంటి మాట మాట్లాడితే ఇది భావ్యం కాదు. ఇప్పుడు సూపర్ 6ని ఫ్లాప్ అంటే కోపం వస్తుంది మీకు, ఎందుకంటే అది కోపం రావచ్చు. ఇప్పటికీ సూపర్ 6లో కొన్ని పథకాలు అమలు చేసామని చెప్తున్నారు. 80% పథకాలు అమలు చేసామని చెప్తారు. ఏంటి 6లో మీకు తెలుసు? ఇప్పటికే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పి డోర్ టు డోర్ స్టిక్కర్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మంచి ప్రభుత్వాన్ని మనం స్టిక్కర్ వేసుకోవడం,
ఈ మధ్యకాలం చూస్తున్నాను అందరూ స్టిక్కర్లు సెల్ ఫోన్లు కూడా కనిపించుకోవడం, నేను ట్యూన్లో పెట్టుకోవడం ఇవన్నీ కాదు. ప్రజలు ఎదురు ప్రజలు ఒకే ఒక ఇండికేటర్ చెప్తాను నేను, మీరు ఎట్లా ఉంది పరిపాలన అన్న అంశం పైన. భారతదేశంలో కొనుగోలు శక్తి బాగా తగ్గిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు బాగా కొనుగోలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. బట్ ఈ రోజున కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆఖరి 2, 3లో ఉండిపోయాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ప్రాయోజిత కార్యక్రమాల్లో డబ్బులు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ డబ్బులు తెచ్చుకోవడం, దాంట్లో 5,000 కోట్లు 5,500 కోట్లు తెచ్చుకున్నారు. పక్కనున్న తెలంగాణ అంటే మన సోదరుల రాష్ట్రం తెలంగాణలో 10 కోట్ల పైన 10,000 కోట్ల పైన వచ్చింది. ఇట్ షోస్. బహుశా మీరు మ్యాచింగ్ గ్రాంట్ అని లేకపోయిండాలి, లేకపోతే మీరు ఈ పరిపాలన దాంట్లో ఆఖరికి అలసత్వం అన్న ఉండాలి. సో సింపుల్. ఈ దావోస్కు సంబంధించి నారా లోకేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్ళినప్పుడు పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని మాకు హామీ ఇస్తే మేము పెట్టుబడులు పెడతామంటున్నారు. జగన్ రాడు అని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇస్తే మేము పెట్టుబడులు పెడతాక సిద్ధం అని చెప్పి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నారు పెట్టుబడిదారులు అంటారు. ఎలా చూస్తారు? నేను బహుశా లోకేష్ గారు ఏ కాంటెస్ట్లో ఎట్లానో నాకు తెలియదు, కానీ ఎట్లా ఇస్తారు ఎవరైనా కానీ. డెమోక్రసీ ఇది. డెమోక్రసీలో ఎవరైనా కానీ హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ టైం రారు అని చెప్పడానికి ఎవరు అట్లా హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? బహుశా ఆ విధంగా ఇండస్ట్రియలిస్టులు అడుగుతారని అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదా? దేనో ఈరోజు కొత్తగా ఫ్యాక్టరీలు అనేది ఈరోజు ఈ రాష్ట్రంలోనే పెట్టడం లేదు. ప్రపంచమంతా పెడతా ఉన్నా అని చేస్తారు. ఇక్కడ వాతావరణం ఉందా లేదా? ఉదాహరణకి పరిశ్రమలు రావాలంటే వనరులతో పాటుగా ఒక సమాజంలో శాంతి కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయో లేదో లోకేష్ గారు చూసుకోవాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉంటే పెడతాము. ఎవరు ఆ 2 కంపెనీల పేర్లు చెప్పండి. ఎవరికే మొన్నగా నాకు ₹1 కోటి వస్తుంది జీతం చెప్పినట్లు కాకుండా వాస్తవానికి పెద్ద కంపెనీ ఇదిగో మేమైతే పెట్టగలమని చెప్పి వీలైతే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి రాష్ట్ర భవిష్యత్తు కోసం అసలుకి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారులు రాకుండా ఎవరు ఆపలేరు ఇంకా. కానీ ఆయనకు చెప్పిస్తాం, మీరు రండి మీ దాన్ని చేపిస్తామని. ఎందుకంటే ఒక యాక్టివ్గా పీపుల్ ఓరియంటెడ్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఎస్ అసలుకి ప్రజల రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, దీని సంపద పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, నేను కూడా మీకు సహకారం ఇస్తానని చెప్పిద్దాం. అడుగుదాం. నాకు కూడా కొత్త ఏం కాదు, అడుగుదాం. సో ఇట్లా ఊరికే మాటలు అట్లా ఉండదు. బిజినెస్ అట్లా ఉండదు. వాడికి బిజినెస్ పెట్టుకునే అవకాశం ఉందా లేదా? వ్యాపారం జరుగుతుందా లేదా? అందులో కొనుక్కునే శక్తి అని ఉందా లేదా? అసలు కొనుగోలు శక్తి లేకపోతే నువ్వు పెట్టి ఏ వ్యాపారం చేస్తాడు దగ్గరికి ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నీ అంటే మాట మాట్లాడచ్చు. మరి ఏ కాంటెస్ట్ నాకు తెలియదు, కానీ అటువంటి మాటలు మాట్లాడంటే మాత్రం నేను చేయగలిగింది ఏం లేదు. అంటే దావోస్ వెళ్ళినప్పుడు కూడా లోకేష్ గేమ్ చేంజర్గా మారని చెప్పి కొంత ప్రచారం చేశారు ఇక్కడ లోపల. చేయలేదు. ఈ మధ్యకాలంలో ఈ ప్రచారాలు ఎక్కువైపోయాయి. పైగా పని కంటే ప్రచారం ఎక్కువ కనిపించే కాలం కనిపిస్తూ ఉంది. పైగా అనేక మాధ్యమాలు వచ్చినాయి, వాటిపై నియంత్రణ కూడా లేదు. సో ఎవరికి బుద్ధి పుట్టింది వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ ప్రజలకు పాపం కష్టమైంది. ఈ రోజున ఏది కరెక్టు ఏది తప్పు దాన్ని తీసి పాపం హంసల్లాగా మారే పరిస్థితి. అసలు సత్యం ఏది సత్యదూరం ఏది అనే దానికోసం. సో కెనాట్ చెప్పుకొని ఉంటాడు, అందేముంది. అంటే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో ఉన్న నెంబర్ 2 కానీ అలాంటి ముఖ్యమైన నాయకులంతా బయటకు వెళ్ళిపోతున్నారు. గతంలో పదవులు అనుభవించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు దేవుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డిని చాలా పొగినటువంటి నాయకులు ఈ రోజున దేవుడిని జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసులాగా పోలుస్తున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంలోనే శైలజ అది ప్యాకేజ్ ఇచ్చి పార్టీ తీసుకొచ్చారని కొంత ప్రచారం. అంత డిమాండ్ ఉందా? నాకు తెలియదే. ఎంత ప్యాకేజ్ ఇచ్చారు? అదే నాకు అంత డిమాండ్ నాకు తెలియదే. నేను అసలుకి ఎవరికి ఏ భాష వస్తే వాళ్ళు ఆ భాషలో మాట్లాడుతుంటారు, వాళ్ళ అనుభవాల నుంచి మాట్లాడతారు. నాకు అట్లా అనుభవాలు లేవు. నేను నమ్మాను, పనిచేస్తాను. ఎక్కడ పని చేసినా కష్టపడి పనిచేస్తాను. కష్టపడి పనిచేయడమే నా దగ్గర ఉన్న లక్షణం. అట్లాగే ఒక విశాలమైన సైద్ధాంతిక భావజాలాన్ని కలిగి ఉంటాను నేను. దానికి నేను అన్యాయం అనుకున్న ప్రతి చోట నేను నాదైన మాట నేను మాట్లాడతాను. సో ఏదో వాళ్ళకు వచ్చిన భాషలో లేక వాళ్ళకున్న అనుభవంలో నుంచి మాట్లాడితే నేనేం చేయగలను? పాపం ఆ ప్యాకేజీలు అలవాటు అయినట్లు వాళ్ళు ఎవరు మాట్లాడుతుంటారు. సో దట్ ఈస్ డోంట్ మేక్ ద పాలిటిక్స్ దట్ మచ్ ఆఫ్ చీఫ్. అంత చీప్గా దాన్ని చేయబాకండి. పాలిటిక్స్ అంటే బిజినెస్ కాదు. అందరూ చెప్పాలన్నమాట ఒకటే, పాలిటిక్స్ అంటే బిజినెస్ కాదు. లాభ నష్టాలు ఇమ్మీడియట్గా అవేంటి బ్యాలెన్స్ షీట్లు కాదు. ఇది
పాలిటిక్స్ అంటే ఒక భావజాలము, రాజ్యము, సమాజము, ప్రజలు, వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ కలిపి రాజకీయం అవుతుంది. రాజకీయం ప్రజల అజెండా తప్పనిస్తే ఇవి కాదు కనుక అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు మాట్లాడతారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక యాస ఉంటుంది, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక భాష ఉంటుంది. అట్లాగే అందులోనూ కొద్దిమందికి వేరే యాక్సెంట్ కూడా ఉంటుంది. మనం ఏం చేస్తాం దానికి. సార్ గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారితో పాటు జర్నీ చేశారు, తర్వాత షర్మిల గారితో కూడా కొంత ప్రయాణం చేశారు షార్ట్ టర్మ్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తున్నారు. షర్మిల గారి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్కి ఎలా ఉంటుంది సార్? హౌ ఐ కెన్ సే, నేను షర్మిలమ్మ పిసిసి ప్రెసిడెంట్ కూడా పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు గతంలో కూడా తెలుసు. ఇద్దరిని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆఖరికి నేను రాజశేఖర రెడ్డి గారిని ముందు పెట్టుకుని కంపేర్ చేసుకుంటుంటాను. ఇంకొద్ది కాలం తర్వాత మీరు అడిగితే దీనికి సమాధానం చెప్పగలను. సార్ ఇప్పుడు గతంలో మీరు ఏఐసిసిగా పనిచేశారు, జాతీయ స్థాయిలో చేశారు, రాహుల్ గాంధీతో చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తున్నారు. బయట అయితే కొంత టాక్ అయితే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినడు, మూర్ఖుడు అని చెప్పి అంటారు అనేది కొంత ప్రతిపక్షం ఆరోపణ. జగన్మోహన్ గారితో మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? నువ్వు చెప్పిన స్టేట్మెంట్ కానీ ఎవరు ఆ స్టేట్మెంట్ చెప్పినా ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. నేను దాన్ని ఖండిస్తా ఉన్నా. నేను దగ్గరగా తెలుసు నాకు. ఇప్పుడు ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగానో లేక ప్రతిపక్ష నాయకుడిగానో లేకపోతే అట్లా కాదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంపీగానే తెలుసు నాకు ఆఖరి. ఎందుకంటే మా పక్క కాన్స్టిట్యున్సీ. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ వెరీ సాఫ్ట్ హార్ట్ ఉన్న మనిషి. అట్లాగే పెద్దలన్నా లేకపోతే తోటి మనిషి అయినా కానీ గౌరవాన్ని చూపించే మనిషి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రశ్నించాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి పెంపకం కదా అది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అటువంటి నాకేం కనపడలేదు. నాకు ఈ 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా కూర్చోగలిగాను, ఈరోజు అంతే ఫ్రీగా కూర్చొని మాడగలుగుతా ఉన్నాను. సో అవన్నీ అబద్ధాలు, అవన్నీ చెప్పే మాటలు. అంటే ఒక వ్యక్తి ఒక ఉదాహరణకి నాకు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలంటే అన్నీ సత్యాలు అయి ఉండాలి, ఆ సత్యాలకు సాక్ష్యం ఉండాలి, ఉంటేనే మాట్లాడతాం. అది స్టబెండ్ అంటే మనం ఏం చేస్తాం, అది అతనికి నిబద్ధత. అంటే సత్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి నిబద్ధత. వాస్తవం అయితేనే, సాక్ష్యం ఉంటేనే మాట్లాడతాను అని చెప్పడం చాలా పెద్ద విషయం అది. అంతేగాని ఊరకనే తిరుపతి లడ్డీలో కల్తీ అయిందని చెప్పేంత మీడియా ముందుకు రావడానికి భయపడతారు, పరజాలు కట్టుకొని పరిపాలన చేశారనేది ప్రతిపక్షం పదే చెప్పింది. దాన్ని ఏమంటారు? మీరు గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని ప్రజల్లో కలిసి ఎప్పుడన్నా చూసారా? నేను అసలుకి అవన్నీ రైమ్ రిథం కోసం వాడుతుంటారు. అక్కడక్కడ ఏదో బాగుందిలే అనుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రి పోతే నిజంగానే ఏది ఈ రోజున ముఖ్యమంత్రి ఎవరు లేకుండా, ఏమీ లేకుండా అట్లా జనాల్లో కలిసిపోయి తిరుగుతున్నాడా? కొన్ని మంత్రులు. కానీ ఇవన్నీ ఏదో అట్లా మాట్లాడడానికి బాగుంటాయి. అంటే వాళ్ళకి చప్పట్లు పడుతుంటాయి టపా అని. అంటే వాళ్ళే కూర్చొని చప్పట్లు కొట్టుకుంటుంటారు ఎవరైనా కానీ. సో ఇవన్నీ కాదు. ముఖ్యమంత్రిగా అతను ఏం చేశాడు, 5 సంవత్సరాల పరిపాలనలో అతను ఏం చేశాడు, ఈ ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం చేశాడు, ఈ 9 నెలల కాలంలో మీరేం చేశారు, ఇది కదా కంపారిజన్. ఇప్పుడు 100 పరిపాలనలో 100కు 100 అన్నీ మనం అనుకున్నాం మంచిగా అనుకుండొచ్చు, కానీ అన్నీ మంచిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని ఎక్కడైనా కానీ అండర్స్టాండింగ్ ప్రాబ్లము లేకపోతే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం రావచ్చు కూడా. బట్ అది పోల్చండి. నిన్న మార్కెట్ యార్డ్కి, మిర్చి మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, బలమైన నాయకుడు ఈ రాష్ట్రంలో. నేను లెక్కలేసి చూశాను. ఓటింగ్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. ఇతను ఈజ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్, స్ట్రాంగెస్ట్ లీడర్. మరి అటువంటి వాడు అక్కడికి వెళ్తే ఎవరు లేరు, కార్యకర్తలు తప్ప. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? సార్ ఆ పర్యటనకు సంబంధించి ఈ రోజున గవర్నమెంట్ జగన్మోహన్ గారి మీద ఒక 8 మెంబర్స్ మీద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉల్లంఘించారని చెప్పి కేసులు నమోదు చేశారు. దాంతోపాటుగా జగన్మోహన్ గారు పర్యటన చేస్తే ఒక 45 టిక్కీలు మిర్చి మాయమని చెప్పి కేసు కట్టారు. 45 టిక్కీలు, 45 మూటలు మిర్చి బస్తాలు మిస్ అయినాయి. అంటే వైసీపీ వాళ్ళు వెహికల్ వేసుకొచ్చారు, ఆ వెహికల్లో దొంగిలించారు అనేది దొంగతనం కేసు కూడా పెట్టారు. నేను మీకు చెప్పేది ఒకటే, సాక్షాత్తు ఇది చెప్పింది కూడా అచ్చెన్నాయుడు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి. సరే, వ్యవసాయ శాఖ మంత్రి గారు మంచి వ్యవసాయం చేస్తారు. నేను వ్యక్తుల్ని పెద్ద చూడను ఆఖరికి. ఎందుకంటే ఇంకో వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా ఆయన మాట్లాడతారు. కనుక ఈ వ్యక్తి అనేది రెస్పాన్సిబిలిటీ అక్కడంతే. అక్కడ ఏదో కూర్చున్నంత మాత్రం ఇది మనం అని కాదు. ఉదాహరణకి విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. నా హయాంలో ఆఖరికి కస్తూరిబా స్కూల్స్ అనేది ముళ్ళ కట్టాను.
స్కూల్ బిల్డింగ్లు అప్పుడు ఆ రోజు కపిల్ సిబాల్ గారు పల్లంరాజు గారు ఉండేవాళ్ళు తెచ్చిపెట్టాం. నేనా విద్యాశాఖ మంత్రి నేను కాబట్టి ఇంగూరున్నా అతను కొద్దిగా ఒక మనిషి అండర్స్టాండింగ్ బట్టి కొద్దిగా స్పీడ్గానో లేకుంటే ఇంకొద్దిగా పెద్దగానో చేస్తాను. మీకు కస్తూర్బా స్కూల్ అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ మీకు ఎలా వచ్చింది ఐడియా? ఈ రోజున ఆ కస్తూర్బా దాంట్లో ఎంతోమంది చదువుకున్న స్టూడెంట్స్ చాలా ఉన్నతమైన స్థాయిలో వచ్చారు. అది నాట్ మై, నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్ చెప్తే అబద్ధం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్. కాకపోతే నేను ఉన్నాను కాబట్టి దాని మీద ఉన్నాను కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ అసలు నేను అంబేద్కర్ అయితే నేను దళిత్ బహుశా ఒకరో విధంగా ఆలోచించుకుంటారు. కానీ ఆ రోజు నా స్కూల్ స్టార్ట్ చేసింది ఆర్ఫన్స్కి, సెమీ ఆర్ఫన్స్కి, పూర్కి, అలాగే డ్రాప్ అవుట్స్కి. ఈ దేశంలో డ్రాప్ అవుట్లు ఎవరి దగ్గర ఉంటాయి? దళిత్స్ ఆర్ బీసీ బీదలో ఉన్న బీసీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు, అట్లాగే ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న పేదలు, వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కువ నో డౌట్ ఇన్ దట్ గవర్నమెంట్ సిస్టంలో వాళ్ళే ఎక్కువ ఉంటారు. మరి ఇది నాది కూడా అనిపించింది. సో అట్లాగే నేను స్టూడెంట్ లీడర్గా పనిచేసిన ఎస్ఎఫ్ఐలో నాకు కొన్ని అక్కడ డ్రీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళని ఉంటే అవకాశం వచ్చింది చేతులకి. ఆ రోజున ఏమన్నా స్పష్టంగా చెప్పుకోవాలి, ఈరోజు లేకపోవచ్చు కానీ ఆ రోజు ఉన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అసలు తగినంత ప్రోత్సాహం ఇచ్చేవాడు. చేసాం. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది చూస్తుంటే వాటిని. పిల్లలు అంతా ఉండి గుంపులు అప్పుడు అంతా భయంగా వచ్చేవాళ్ళు. ఈరోజు అసలు నేను చూస్తే వాళ్ళు డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆ స్కూల్లో సీట్ కోసం కాంపిటీషన్ రికమెండేషన్ అవుతాం. అంతకుముందు ఎత్తుకొచ్చేవాళ్ళం, ఎత్తుకొని వచ్చి మా పంపించండి బల్లేకి అని. సో ఐఎమ్ హ్యాపీ దట్ మై డ్రీమ్ అంటే కేటగిరీ. బట్ అది బాగా పనిచేయాలని నా డ్రీమ్, అది బ్రహ్మాండంగా పనిచేయాలి, ఉపయోగపడాలి అనేది నా డ్రీమ్. దాన్ని నేను ఫుల్ఫిల్ చేసి అనుకుంటూ ఉంటాను. దాన్ని కంటిన్యూ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా బాగా చేయాలి. అసలుకి ఇంటర్మీడియట్ దాకా అక్కడెక్కడ పెట్టారు, అన్ని చోట్ల ఇంటర్మీడియట్ పెట్టాలి, డిగ్రీ కూడా. ఎందుకంటే ఆడపిల్ల ఇంటర్మీడియట్కి ఎక్కడికి పోవాలి, సో డిగ్రీ కూడా పెట్టాలి. మా కస్తూర్బా స్కూల్ చదువుకున్న పిల్లలకి అసలుకి ప్రొఫెషనల్ అటువంటి కాలేజీల్లో అంతో ఎంతో 2-3 అసలు గ్రేస్ మార్కులు ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ దే ఆర్ డ్రాప్ అవుట్స్, దే ఆర్ ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్. సో నా డ్రీమ్ కాదు అది, బట్ అది బాగా పనిచేయాలన్నా అనేది మన డ్రీమ్. ఆ టైంలో మీరు ఉన్నప్పుడు మీ డ్రీమ్ అనేది ప్రపోజల్ పెట్టారు, సక్సెస్ అయింది అంటే ప్రజలు అట్లా అనుకుంటుంటారు, చూసినట్టు అనుకుంటుంటారు. బట్ సో మెనీ అనేక గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బట్ దట్ మోర్ ఎఫెక్టివ్. అట్లా చాలా చేసాం అప్పట్లో. అంటే మాకు ఈ ప్రచారం తెలియదు, చేసి ఇప్పటికీ ఆ కోరిక మాకేం లేదు. అడిగేవాడు చెప్తున్నాను, మేము చిన్నారి చూపని అక్కడికి ఎన్ని లక్షల మంది కళ్ళకు అద్దాలు చేయించాం, అక్కడికి మొత్తం టెస్ట్ చేయించాం, ఆపరేషన్లు చేయించాం. అసలు అనుకుంటే భయం వేస్తుంది. అసలు అంత పెద్ద ప్రాజెక్టు ఎట్లా చేసాం అంటే అడిషనల్ ఫండ్స్ ఏవి లేకుండా ఉన్న మెటీరియల్ని ఉపయోగించుకొని చేసాం. ఏమంటాయంటే అవంతా కూడా మన ఆలోచన ద్వారా నుంచి వచ్చేటి, మనం పెరిగిన వాతావరణం. అట్లాగే ఇందులో వామపక్ష భావజాలాన్ని కూడా మనం పక్కబెట్టడం లేదు. ఎందుకంటే ఎంతో కొంత నా నిర్ణయాల్లో అది బయటకు వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ ద థింగ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా కస్తూర్బా స్కూల్ పట్ల చాలా ప్రేమ చూపించిన ప్రభుత్వాన్ని కోరుతాను. ఏ ప్రభుత్వం అబౌవ్ ద పాలిటిక్స్, ఇట్ ఈస్ గుడ్. దాన్ని స్ట్రెంత్ చేయండి, ఎక్స్టెండ్ చేయండి. సార్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాటికి వెళ్ళి అక్కడ అంత అడవుట్ చేశారు, ఇక్కడ కేసులు నమోదు చేశారు. దాంతోపాటుగా ఈ పర్యటనలో కూడా ఒక 40 మూటలు పోయినాయి, టెప్ కేసు కూడా పెట్టారు. అంటే నేను బహుశా అక్కడ థెఫ్ట్ కేసులు పెట్టారనేది మీరు చెప్పాను అంటున్నాను. 40 టిక్కీలు. మరి ఆ వైఫల్యం ఎవరిది? అసలుకి అంతమంది జనాలు వస్తున్నారు అని చెప్తే ఆఖరికి బహుశా సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఉండాలి కదా, ఏదో ఉంటుంది కదా. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు, కేసులు పెట్టినాము అంటే కేసులు పెట్టకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ పెడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ విషయం పైన. అట్లాగే లెట్ ఆడేదో సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చూడు. ఆ గిక్కీలో ఎవరైతే పేరు కొనుక్కోండి, పోలీసు వాళ్ళు దాన్ని పని చేస్తారు అనుకుంటా ఉన్నా నేను. బట్ నేను ఓన్లీ వన్ థింగ్ ఐ వాంటెడ్. నిన్న మాత్రం అసలుకి సరే ఇతను ఉల్లంఘించకుండా పోయాడా అసలుకి అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ అక్కడికి వస్తున్నాడు, ప్రజల బాహుల్యం వస్తున్నా అన్నప్పుడు మామూలుగా ఉన్న ప్రజలకు కూడా కొద్దిగా టైట్నెస్ వస్తుంది కదా. మరి ఇప్పుడు మనం ఉండాలి కదా అక్కడ, మనం దాన్ని వదిలేసిపోవడానికి లేదు కదా. అంటే వదిలేస్తారా? జెడ్ కేటగిరీ తిరుపతిలో అదేదో కౌన్సిల్ని ఎత్తుకుపోతే చూసుకుంటున్నట్లు అట్లా కాదు కదా. దానికోసం సిస్టమ్ లేదు కదా. సిస్టమ్ ఫర్ డిఫరెంట్ కదా. ఈ సిస్టానికి అంతా ఈ అన్నిటికీ అది అధిపతి ఓటర్ కదా, సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియా కదా. మరి వాడి బాగోగులు చూసుకోవడం ఇంపార్టెంట్ ఆఖరికి. దాంట్లో బాగా మిగతావన్నీ వస్తాయి. లెట్ ఇట్ బి వి సీ
ఏమేమి వస్తాయో. సార్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది పరిస్థితి? అంటే జనరల్ లా అండ్ ఆర్డర్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది. కానీ ఈరోజు పోలీస్ శాఖకి వేరే వేరే అసైన్మెంట్లు ఎక్కువ ఉన్నట్లున్నాయి. సో అసైన్మెంట్లు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వాల్లో అంటే ప్రభుత్వం పనిలో అధికార పక్షం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉన్నట్లుంది అనిపిస్తుంది నాకు. బహుశా వాళ్ళందరినీ కూడా ఎవరో ఒకరు దాన్ని ఒక ఏకబద్ధంగా దాన్ని కంట్రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ శాంతి భద్రతలు డిస్టర్బ్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. సారీ అందరూ కలిసి కూర్చొని, ఎందుకంటే నేను ఒకటే మై రిక్వెస్ట్ ఇది ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, మీరు ఈ పరిపాలన కోసం ఉన్నారు, ప్రజల కోసం ఉన్నారు. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా బ్యూరోక్రాట్స్ కూడా పార్టీలు ఫిక్స్ చేస్తున్నారు. అసలు దుర్మార్గం అది. ఇది ఈ పార్టీ కానీ ఇది ఈ పార్టీ చెందినటువంటి వారు, ఇది ఈ పార్టీకి సంబంధించిన కొంతమందికి పోస్టింగ్స్ కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా నేను భయపడతా ఉన్నాను. బహుశా అలాంటి వాళ్ళం, బహుశా మేము సీనియర్లని, మీరు సీనియర్లు అంటే మాత్రం ఏం భయపడుతుందంటే అసలుకి ఏంటి డెమోక్రసీ ఏంటి, సిస్టమ్ ఏంది, అసలుకి ఈ 3 వ్యవస్థలు, 3 పిల్లర్లు, 4 పిల్లర్లు అనుకునే వాళ్ళం కదా గట్టిగా. ఎవడో అసలు కనపడింది ఇదేరా మేమేరా అని చెప్పేవాళ్ళు కదా. బట్ ఈ రోజున ఆ వ్యవస్థలకే ప్రమాదం వచ్చింది. ముఖ్యంగా ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ డిఫరెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ సర్వెంట్స్, మీ పబ్లిక్ సర్వెంట్స్, మా పబ్లిక్ సర్వెంట్స్ అని ఒక బ్రాండ్ రాయడంలోనే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డితో ఉన్నా, చంద్రబాబు నాయుడుతో ఉన్నా అని ఈ విధంగా రాసే ప్రయత్నం చేయడం. వాళ్ళతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము లేకుండా చేస్తామని చెప్పడం, ఇవంతా సిస్టమ్ దెబ్బతింటుంది. ఈరోజు ఏం అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సమాజాన్ని కాపాడుతారు. బ్రీచ్ అనేది ఎప్పటికైనా సమాజానికి కష్టం. సో ఇది నిజంగా ఒక వెరీ చెడ్డ అసలుకి అలవాటు అయిపోయింది రాష్ట్రంలో. ఇక్కడ ఏమైనా యూపీఎస్సీలో ఏమన్నా ఇది ఈ పార్టీకి అని ఏమన్నా దాంట్లో ఉందా? లేదు కదా. ఆప్షన్ ఉంటే ఈజీ, నేను ఇదే అని కొట్టుకున్నాను అనుకో, కలర్ వేసుకొని మరీ బయటికి రావచ్చు. సో ఇక్కడ తప్పు చేస్తూ ఉన్నారు. గతంలో చేయలేదా? అరే గతంలో చేశారో లేదా మీద ఎంతకాలం మాట్లాడతారు? ప్రతిపక్షంలో మాట్లాడినారు. అధికారం వచ్చి 9 నెలలు అయింది. మరి అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా గత ప్రభుత్వం అంటే ఎట్లా? అదేదో మీరు చేయండి. దాన్ని లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకమైన పోలీస్ యంత్రాంగం, అసలు ప్రజల కోసమే పనిచేసే ఐఏఎస్ అంటే వాళ్ళ కోసం అచ్చంగా ఇంకా వాళ్ళకి ఏమైంది, వాళ్ళ కోపం వస్తుంది, ఏం చేయడం లేదా అంటారేమో. బట్ నేను నా విజన్లో, నా వ్యూలో పనిచేసే వ్యవస్థ అట్లా పెట్టమని చెప్పండి. ఎవరొద్దారు? యాక్చువల్లీ నేను ఆశ్చర్యపోయాను. కొన్ని కూర్చున్న టైంలో అక్కడ మా మిత్రుడు ఉంటాడు, అతని ఫోన్కి కొన్ని 10 ఫోన్లు వస్తున్నాయి. అక్కడ గొడవ, ఇక్కడ గొడవ, ఇది తహసీల్దార్ చెప్పారు, నాకు చెప్పారు వస్తుంది అక్కడికి. సో ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా పరిపాలన ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని మరి తిరిగి పవన్ కళ్యాణ్ గారు కాదు, లోకేష్ బాబు గారికి వెళ్తే ఇంత మీరు అన్రెస్ట్ని క్రియేట్ చేసే పరిస్థితి మీ ద్వారా ఉంటే చట్టం తన పని చేసుకొని ఇవ్వండి నిజాయితీగా, నేనేం కాదన్నా. కానీ ఈ విధమైన ఒక అన్రెస్ట్ని మీరు దీన్ని గ్లోరిఫై చేసి బ్యూటిఫై చేస్తూ ఉంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. అనుకోవాల్సిందే. మనకి ఫ్యాన్స్ ఉండొచ్చు. ఉదాహరణకి నేను నా కాన్స్టిట్యున్సీలో ఎంతో పేరు కలిగి ఉంటాను, డెవలప్ చేశాను, కలిగి ఉంటాను, ఎంతో కలిగి ఉంటాను. ఓట్ల రూపాయన వస్తే నాకు చాలా తక్కువ వస్తాయి. దానికి కారణం ఆ పార్టీలు అవి ఉంటాయి. సో నేనేమంటానంటే రిలేటెడ్ ఇవన్నీ ఆలోచించి సెటరేట్ చేయాలి దీన్ని. దీని రేపొద్దున టీచర్లు కూడా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసులు చెప్పారు, రేపొద్దున టీచర్లు, ప్రొఫెసర్లు, వీళ్ళు అందరూ ఇదే డివిజన్ చేస్తూ పోతే మీరు సమాజం ఎటుపోద్ది, స్టేట్ ఏమైపోద్ది? బీహార్లాగైనా అర్థం. రేపు ఆర్టీసీ బస్సులు కూడా ఇది వీళ్ళకి అది వాళ్ళకి. ఇట్స్ నాట్ గుడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది బీహార్, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్. వీటి వరకు అసలుకి ఇది చేయండి. ఏం చేయాలో అది చేయకుండా మీ అజెండా ఏంది? ప్రజల, మీ పాత విషయాల, లేదా 2 సమానమా, లేదా 1 2నా? చెప్పండి ఒకసారి, అర్థం చేసుకుంటాం మా ఇట్ల వాళ్ళం. అది లేనప్పుడు ఇబ్బంది ఉంటుంది. సో ఈ రోజున అది అర్థం చేసుకోవాలి. అన్నిటికీ గతం అంటే ఎక్కడికి గతం? మేము చెప్తాం ఆఖరికి. ఆ రోజున గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందరూ ప్రధానమంత్రులు వాజ్పేయితో కలిపి చేసినప్పుడు 56 లక్షలు 60 లక్షల కోట్లు చేశారు. ఈరోజు 200 లక్షల కోట్లు అప్పు చేసినారని చెప్పేసి 2 లక్షల 200 కోట్ల 200 కోట్లు, అదే లక్ష తక్కువ కనిపిస్తుంది ఆ గంటకి.
200 కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే అతను చాలా ఆర్థిక నిపుణుడని, అభివృద్ధి ప్రదాతని, అతని నాయకత్వం ఎప్పుడైతే పోతుందని ఏదో మాట్లాడతారు కదా. మరి అదన్నా అబద్ధం కావాలి, ఇదన్నా అబద్ధం కావాలి, అంటే ఇదన్నా నిజం కావాలి, అదన్నా అబద్ధం కావాలి. సో అట్లా కాదు, వాస్తవాన్ని వాస్తవంగా చూడడం అలవాటు చేసుకుంటే అంటే కామెంట్లు వస్తాయి, ఏందో అదొక ఒక చెడ్డ అలవాటు. వెంటనే ఒక మనిషిని అంటే ఇంటాలరెన్స్ పెరిగిపోయింది. అట్లాగే అదొక ద్వేషం కూడా. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు హ్యాపీగా అసెంబ్లీ అయిపోయిన తర్వాత మధ్యలో కూర్చొని అందరం అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుకుని ఫ్రెండ్లీగా ఉండేది. కానీ అసెంబ్లీలో అసలుకి ఏమి ఒక ఇంచు కూడా పక్కకు పోకుండా మా మార్గాలు మేము చెప్పేవాళ్ళం. దానికోసం గంటల తరబడి మాట్లాడేవాళ్ళం, వాదించేవాళ్ళం. బట్ బయటకు వస్తేనే ఇప్పటికీ అన్ని పార్టీలు కూడా నాకు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నాకు పరిచయస్తున్నారు. పరస్పర గౌరవంతోనే బతుకుతూ ఉన్నాం. సో నేనేమంటా అంటే ఆ ట్రెండ్ రావాలా, ఆ ట్రెండ్ కాకుండా ఇదేదో కొత్త పద్ధతి. అది ఎవరు చేసినా సరే, ఎవరు చేసినా కరెక్ట్ కాదు. అప్పటికేదో బాగుండొచ్చేమో, అప్పటికేదో చప్పట్లు, ఈలలు, అవేంటో లైక్లు, థంబులు రావచ్చేమో. బట్ వాటి ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ, ఇది మనం ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఇవి గమనించాలి. మనం ఏం భాష మాట్లాడుతూ ఉన్నాం, మనం ఏ భాషలో మాట్లాడమని ప్రజలను చెప్తా ఉన్నాం. కనుక నేను మాట్లాడే భాష మా ఇంట్లో కూడా మాట్లాడతారు, మా పిల్లలు కూడా మాట్లాడతారు. కనుక దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేదో ప్రజలే కాదు, మన ఇంట్లో కూడా మన పిల్లలు కూడా మన భాష నేర్చుకుంటారు. జాగ్రత్త. సార్, మీరు మాట్లాడే భాషలో కూడా కొంత కవి కనబడుతుంటారు, సాహిత్యంగానే కవిత్వం. కవి గివి లేదు, ఇవన్నీ కాదు. వాళ్ళు చెప్పాల్సి వస్తే నా చుట్టుపక్కల చాలామంది కవులు ఉంటారు, మా ఇంట్లో కూడా చాలామంది కవులు ఉంటారు. బట్ నేనైతే కవిని కాదు. సాహిత్యం అలా మాట లేదు, అట్లేం లేదు. మా చదువు చెప్పిన గురువులు అప్పుడు మాకు భాష పట్ల మాకు పెట్టిన స్ట్రెస్, అదని ఆ ఒత్తిడి ఎట్లా చేయాలని. యాక్చువల్గా నేను మా నాన్నమ్మను గుర్తు తెచ్చుకుంటాను, మల్లమ్మ గారని టీచర్ గారు. అసలు నా ఉచ్చారణకని పాపం పొద్దున్నే 4 గంటలకు లేపుకొని పోయి ఆ సంస్కృత క్లాసులు తీసుకెళ్ళేది. పాపం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడుచుకొని మోసుకొని పోయేది పాపం. షీజ్ ఎ టీచర్, బేసికల్ టీచర్. అట్లా అందరూ మా గురువులు. మేమేం తప్పు చేస్తే, భాషలో తప్పు చేసినా కానీ అంటేనే అంటే అప్పుడు శిక్షణ వేరే, ఇప్పుడు కథ వేరే, కానీ అప్పుడు శిక్షణ వేరే. సో ఇదంతా వద్దు, దేర్ క్రెడిట్, అది మందేం లేదు. భాష అనేది మనం బుర్రలో వచ్చిందేం కదా, మొత్తం నేర్పించిందే. అట్లా సమాజం కరెక్ట్ చేయడం, ఏదైనా మనం తప్పు మాట చేసినా, తప్పు చేసినా సమాజం ఆ ఊరు కరెక్ట్ చేసేది. ఇప్పుడు ఎక్కడుందబ్బా, నేను చూశాను నాయన్ని పట్టుకొని తండ్రిని పట్టుకొని ఒరే అనే భాష. ఇవన్నీ అంటే వాళ్ళకి బాధ వేస్తుందో, లేకుంటే వాళ్ళు మన ఇది బయటికి పోతే వాళ్ళ రాములు కామెంట్ చేయొచ్చు కాక, టీచర్లని ఇష్ట ప్రకారం మాట్లాడడం అంటే ఇది సార్ ఏం జరుగుతుంది ఇక్కడ. కనుక ఎక్కడో చోట ఈ సమాజం గురించి అందరూ ఆలోచించాలి, ఎందుకంటే బాగా డిస్టర్బ్ అయిపోతా ఉంది. ఈ డిస్టర్బ్లో నుంచి దీనికి ప్రతి ఒక్క విషపు మొక్క నాటి మనం ఏదైనా కానీ దాని నుంచి మనం మంచి ఫలితాలని ఆశించాలి, మంచి ఫలం. కనుక ఈ సమాజంలో మనం నాటే మొక్కలు మంచి మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఈ ఎస్సీ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడితే ఈ రోజున వంశీని అరెస్ట్ చేశారు. ఎందుకు దళిత వ్యతిరేక మారాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి టీడీపీ చెప్తుంది. నిజంగా దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారు అంటే వంశీ గారిని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో సత్యవర్ధన్ అనే వ్యక్తిని మీరు ఏంటంటే, నేను ఒక విషయం, మీరు ఒక దళిత నాయకులు, ఒక విషయం, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ వేర్ ద పొలిటీషియన్స్. నేను దళితులకు నాయకత్వం వహించడంతో పాటుగా అనే మాట కంటే కూడా ఆఖరికి అంటే దళితులు కిడ్నాప్ చేస్తే పరామర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి అనేది వరలరామ గారు కానీ టీడీపీ నాయకులు చెప్తారు. నేను పార్టీల గురించి చెప్పాను కదా ఇంతకుముందు. పార్టీలలో మాట్లాడితే నేనేం సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ఐడియాస్తో మాట్లాడతారు. కానీ కామన్ మ్యాన్ అంటే ప్రయత్నం చేయొచ్చు. అందుకే అబ్బాయి ఎక్కడున్నాడు, కనపడడంలేమో, 4 రోజులు చూస్తున్నాడు, కనపడతాడేమో. ఎక్కడ మీకు ఏమైనా కనిపించాడా? లేదు. మరి మీకు కనిపించలే? పోలీసులు కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. కరెక్ట్, ఎక్కువ ఉన్నాడు ఫస్ట్ మేజిస్ట్రేట్ గారికి. ఐఎమ్ ఆస్కింగ్ దట్, స్ట్రైట్లీ ఆస్కింగ్ దట్, వేర్ ఈజ్ దట్ బాయ్? ఆ అబ్బాయి ఏడో బయట పెట్టండి, అబ్బాయి చెప్తాడు. కనుక హీఈస్ ద మ్యాన్. నాకు ఆశ్చర్యం అడుగుతుండే గుర్తుకొస్తుంది నాకు. ఈ 3-4 రోజులుగా అసలుకి సత్యవర్ధన్ ఎక్కడ ఉన్నా పిల్లాడు, వేర్ హీఈస్? ఈ ప్రశ్న మీకు రాలేదా? నాకైతే ఇప్పుడు వస్తూ ఉంది. అంటే పోలీసులు అండర్లో ఉన్నారేమో అనేది ఒక అట్లా అండర్లో లోవర్లో అప్పర్లో ఇట్లా కాదు కదా, ఇది కాదు.
అబ్బాయి ఈ రోజున చాలా ఇంపార్టెంట్ పర్సన్లో ఒకడు కదా. వేర్ ఇస్ హీ? ఎక్కడ ఉన్నాడు? లేట్ మా అబ్బాయి బయటికి రాని, మీకు విషయాలు తెలుస్తాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్టుకి సబ్ జైలుకి వెళ్ళి వంశీ గారిని పరామర్శించిన తర్వాత పోలీసుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే చట్టాన్ని ఇది చేస్తారో వారి మీద సంబంధించి ఎక్కడున్నా తీసుకొస్తాము, గుడ్డలో కూడా తీసి బట్టలో కూడా తీస్తామని చెప్పన్నారు. నేను మీకు దొరకడం కష్టం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు. సార్, ఎలా ఉంది సూపర్ 6 అమలు? ఎలా ఉంది సూపర్ 6? ఏం జరగలేదని చెప్తున్నా కదా నేను. ఆయనే చెప్పాడు కదా, నేను అమలు లేదు, మీరు ఇప్పుడు అన్యాయంగా పాపం మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నేను ఇప్పుడు చేయలేని చెప్పిన తర్వాత మీరు అమలు మళ్ళీ గీకడం తప్ప ఇంకేముంది దాంట్లో? అమలు చేయడం అడుగుతా ఉన్నాం. ఇప్పటికి 80% అమలు చేసి చెప్తున్నారు మంత్రులు కూడా, వీళ్ళందరూ చెప్తున్నారు. ఆయన అమలు చేయాలంటే అంటే 15,000 ఇవ్వాలంటే, ఫ్రీ బస్ ఇవ్వాలంటే వాటికి సంబంధించి బడ్జెట్ కావాలి, గల్లా సహకరించాలని చెప్పి ఆయన చెప్తారు. అదే క్యాపిటల్ ఉన్న మంత్రులు ఏమో అది వాళ్ళ సమస్య, నన్నేం చేయమంటావు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో చంద్రబాబు నాయుడు గారేమో నాకు డబ్బులు లేవు, పైసలు లేవు, నేనేం చేయలేను, అంత అధ్యంసం అయిపోయింది ఆయన చెప్పుకొని, నన్ను చెప్పకపోతే తప్పు చేసినాను అయితే అని చెప్తున్నాను ఆయన చెప్పాడు. అది వీళ్ళేమో మీరు చెప్పి నిజమే చూడలే, కానీ మీరు చెప్పి నిజమై ఇవ్వాలని అంటుంటే ఏందో వాళ్ళ ముందు కూర్చొని ఎన్డీఏ శాసనసభ పక్షం కాకుండా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పిందే ఫైనల్. ఈ రాజ్యంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఫైనల్. దేన్నైనా వీటో చేసే శక్తి అతనికి ఉంటుంది. సో లెట్ దే టాక్ బోత్. ఆయన క్యాబినెట్ ఆయన మాట్లాడుకొని మాట్లాడితే బాగుంది. సార్, గతంలో మీరు విద్యాశాఖ మంత్రిగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఇది గుడ్ ఎనఫ్. అంటే ఎప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మంత్రి లోకేష్ గారు ఏమో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డి కంత్రి మామ అంటారు. మీరు విద్యాశాఖ మంత్రి కూడా చేశారు. అప్పటికి గత 5 ఏళ్ళు చూసుకుంటే ఎలా ఉంది? అంటే చదువు పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం ఉంటుంది. నేను ఒకటి అనుకునేవాడిని. నేను ఫస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పెట్టా ఓటో క్లాస్కి. చాలామంది వ్యతిరేకించారు. అదేంటి ఎట్లా పెడతావు నువ్వు, అసలుకి 3వ క్లాస్ పైన ఇంగ్లీష్ పెట్టాలి కానీ 4వ క్లాస్ పెట్టాలి కానీ 1వ క్లాస్కి ఎట్లా పెడతావు? నేను సరే అదే సంశయంతో నేను కూడా కొద్దిగా తెలుగు భాష అదంతా కొద్దిగా నాకు చాలా నేను లవ్ ఇట్, నేను ప్రేమిస్తాను. తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలని కోరుకుంటాను నేను, పై నుంచి కింది వరకు ఎక్కడెక్కడ ఉన్నా కానీ. పోతే మా ఊరికంటే ఆంధ్రలో పోయింది, మా ఊర్లో అడిగా ఇట్లా ఉంది ఏంది అన్న అని చెప్పాయంటే, బొలుంది సార్ వాళ్ళ పిల్లలు ఏమో 3 ఏళ్ళ నుంచి అసలు మమ్మీ డాడీ అనొచ్చు, మన పిల్లకాయలు మాత్రం మా గారికి 10 ఏళ్ళ దగ్గర అనకూడదు. ఏమన్యాయం సార్ ఇది? వాళ్ళకి మనకి ఒకే చదువు పెట్టమని చెప్పండి. వాళ్ళకి మనకి ఒకే చదువు, ఏదైనా కానీ ఇంగ్లీష్ అనే పెట్టు, తెలుగు అనే పెట్టు, ఏదైనా పెట్టు, నీ బుద్ధి పుట్టింది పెట్టు. సో పెద్ద రిచెస్ట్ మ్యాన్కి మన ఊళ్ళో పనిచేసుకునే కూలి వాని కొడుకు ఇద్దరు ఒకే ఎడ్యుకేషన్ ఉండాలి, ఒకే ఫెసిలిటీ ఉండాలి. అప్పుడు మాట్లాడమని చెప్పండి సార్ ఇవన్నీ. లేకపోతే ఎందుకు ఊరికే ఇంగ్లీష్ పెడితే పోయింది ఏముంది లేదు సార్. ఇప్పుడు సగం ఇంగ్లీష్ మాడుతున్నాం కదా, గేట్ అంటాం, అది అంటాం, ఇది అంటాం, ఇంగ్లీషే కదా సార్ అంతా అది అని నాకు మామూలు పని చేసుకునే మా అన్న చెప్పాడు. కాబట్టి ఇది వాళ్ళు చూసేది. నేను అట్లా అనుకున్నాను. నాకు ఒక డ్రీమ్ ఉండేది, అది నువ్వు డ్రీమ్ అన్నావి. ఆ డ్రీమ్ ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లాగా ఉండాలి. నాకు అదొక రఫ్ స్కీమ్ ఉంది, అప్పుడు చేయించాను నేను అక్కడ. ఎందుకని మళ్ళీ దాంట్లో స్వార్థం కూడా ఉంది నాకు. ఏంటంటే దీంట్లో మళ్ళీ మా వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, సిస్టమ్ వాళ్ళు ఉంటారు కదా. ఇంకా పెద్ద ఆశ ఉండేది నాకు. ఏంటంటే అసలుకి అదే దేశంలోనే హెల్త్ ఫర్ ఆల్, అట్లాగే ఎడ్యుకేషన్ అందరికీ, అందరూ ఒకటే హెల్త్ ఎడ్యుకేషన్ రెండు. రాష్ట్రం అంటే రాజ్యమే చూసుకోవాలి, దాన్ని తీసుకొని ఇంకా మళ్ళీ ఉండకూడదు. ఆ చైన్లు గీన్లు ఇవన్నీ ఇవన్నీ ఉండకూడదు. ఉండకుండా ఒకే విద్య ఒకే వైద్యం అందరికి ఉండాలని. బట్ ఇవన్నీ ఆలోచనలు ఇవన్నీ. సో తేడా ఏం నాకు ఆ రోజున స్కూళ్ళు ఉన్నాయి, టీచర్లు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి, బుక్స్ వచ్చాయి, వాళ్ళకున్న మిగతా డ్రెస్సెస్ ఇవన్నీ వచ్చాయి, యూనిఫామ్ అన్నీ వచ్చాయి, వాళ్ళన్నీ ఎక్విప్మెంట్ వచ్చాయి. అట్లాగే ఇంగ్లీష్ అంటే నేనేమంటే తెలుగు భాషని దాంట్లో ఉండాలి. బైజూస్ ఇప్పుడు బైజూస్ ఈరోజు బైజూస్ అనొచ్చు, కానీ ఆ రోజు ఇది అందరూ బైజూస్ అంటే ప్రయత్నంలే కదా. అసలు బైజూస్ ఉండడమే పెద్ద ఒక స్టేటస్ సింబల్ లాగా చూపించిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి. సో అది ఒక ఆలోచన. ఎడ్యుకేషన్ హెల్త్ పట్ల నేను ఎప్పుడు ఉద్దేశం ఏంటంటే
దిగిపోతున్న ప్రభుత్వం, వస్తున్న ప్రభుత్వం కలిసి ఆలోచించి ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు సమ్మతం, అఫ్కోర్స్ ఇద్దరు ఒప్పుకున్నా ఏమి ఉండవు అనుకో అదే సంగతి. బట్ ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్, ఇది సొసైటీ బిల్డింగ్. అదేందో ఊరికి ఇట్లా కాదు, బాలే పక్కవే కాదు, ఇది ఒక సొసైటీ, ఒక జనరేషన్ బిల్డింగ్. ఈ రోజున పోయిన జనరేషన్లో దాంట్లో ఐఎమ్ ఆల్సో పేరెంట్, నేను ఒక తండ్రి. నేను ఎవరు చెప్పారు మీ అందరికీ? మీకైనా మారల్ క్లాసులు ఉన్నాయా? నీతి క్లాసులు చెప్పారా? ఎప్పుడు బల్లయ్యి తోము పరిగెత్తు ఆ బుక్కులు పెట్టు, అసలు ఇవి తప్పనిస్తే, ఇవి ఇస్తే తప్పనిస్తే వ్యాయామం చేయి, హాకీ ఆడుకోపో, లేకపోతే కబడ్డీ ఆడుకోపో, అట్లాగే వీక్లీ ఒక మోరల్ క్లాస్ అని చెప్పేసి ఒక మోరల్ క్లాస్ చెప్పు. చెప్పేవాడు ఉండాలి కదా, వినేవాడు ఉండాలి కదా. వినేవాడు ఉన్నారు రెడీగా, చెప్పేవాళ్ళు లేరు. నువ్వేం చెప్తే అది. కాబట్టి సో ఎడ్యుకేషన్ని అది ఎక్స్పెరిమెంట్, నాట్ ఎక్స్పెరిమెంటల్. ఈ ప్రభుత్వంలో ఇంకా ఏం కనపడడం లేదు. అది ఈ ప్రభుత్వంలో అమ్మ కూడా ఇవ్వలేదు అనే ఒక అంశం మాత్రం కనిపిస్తుంది, కానీ కొత్తగా వచ్చిన మార్పులు ఏమున్నాయి దీంట్లో నాకేం కనపడలేదు. సార్, మీరు పార్టీలో జాయిన్ అయ్యే ముందు మీతో పాటు సహచార మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యప్రసాద్ కొన్ని కామెంట్ అయితే చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో దళితులకి చాలా అన్యాయం జరుగుద్ది, ఫస్ట్ జాయిన్ అయ్యే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రేమగా ఉంటారు, తర్వాత దగ్గరికి రావడం కూడా అవకాశం ఉండదు. నా అనుభవం చెప్తున్నాను, శైలీనాథ్ ఒకసారి దీని గురించి ఆలోచించాలని చెప్పారు డొక్క మాణిక్యప్రసాద్. అంటే పార్టీలో జాయిన్ అయ్యే ముందు చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ఆప్యాయంగా ఉంటారు. జాయిన్ అయిన తర్వాత మనకు ఎస్సీలు అంటేనే కొంచెం చిన్న చూపు చూస్తారు, దూరం పెడతారు, అవమానాలు జరుగుతాయని చెప్పారు. నాకంటే పెద్ద అతను ఎస్సీ యాక్టివిస్ట్, మాణిక్య మిత్రుడు కూడా. ముందు చెప్పేలే అతను, అంతా అయిపోయాక జాయిన్ అయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు. సో ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి కవులు కూడా విషవలయం చెప్తారు ఆయన. అతను అనుభవాలేదో అతను చెప్పనేయండి. ఇప్పుడు ఉన్నవాళ్ళే మేమందరూ కూడా నాకు అట్లా కనపడలేదు. నాకు ఈరోజు పరిచయం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఈ మధ్య పరిచయం కావచ్చు కాక, నాకు చాలా కాలం నుంచి తెలుసు, నాకు బాగా తెలుసు. నాకేమీ అట్లా కనపడలేదు. అంటే భారత సమాజంలో లేకపోతే ఈ హిందూ సమాజంలో, భారత సమాజంలో దళితులు దాని గురించి ఆలోచన చెప్తా ఉన్నా. ఎన్డీఏ దగ్గర ఉంటుంది. బట్ నేను మా మాణిక్య ప్రసాద్కి సలహా కూడా ఇచ్చే పొజిషన్ లేను. మేధావి వారు మేధావి. కాకపోతే సలహాలు ఇచ్చే ముందుగా ఇచ్చే ఆలోచన అలవాటు పెట్టుకుంటే బాగుండేది మా వాడికి. ఓన్లీ అది వాడి అభిప్రాయం, అది వారి అభిప్రాయం. మా రాయలసీమలో కదా ఈ గౌరవ పదాలు చచ్చిపోతాం మేము ఆఖరికి. సో దిట్స్ రైట్ అంతే. అందుకంటే నాకు పెద్ద ఆలోచన లేదు, కామెంట్ లేదు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు. ఇంకా పార్టీలో ఇంకా ఎంతమంది నాయకులు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే కొంతమంది వస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. నాకేం తెలుసు. సజ్జనాథ్ గారి పార్టీలు మా కాంగ్రెస్ నుంచి వచ్చారు కనుక వైసీపీకి ఇంకా చాలామంది కొన్ని జిల్లాలు ఖాళీ అవుతుందంటారు. అవునా? నాకైతే తెలియదు. నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అంతా రఘువీరెడ్డి గారు వస్తున్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ వస్తున్నారు, పల్లంరాజు వస్తున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతుంది కదా. అసలు వీళ్ళు నాకంటే ఎంత పెద్ద సీనియర్లు, వాళ్ళు యాక్టివ్ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు నేను చాలా పిల్లగాడిని కదా. చాలామంది రగర్నలాటలు మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్గా పనిచేస్తుండేవాడిని. సో వాళ్ళకి చెప్పేంత వాళ్ళమా మనం ఏమైనా. బట్ ఒక మాట స్పష్టంగా చెప్పగలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలు అమలు చేయబడుతూ ఉన్నాయి. దీన్ని అందరూ గమనించమని కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి టోటల్గా గతంలో 151 సీట్లు ఇచ్చారు. ఎందుకు 151 నుంచి 11 పడిపోయింది? ఓటమి కారణం అంటున్నారు. ఏంటి 9 నెలల తర్వాత ఆఖరికి ఇంకా ఓటమి కారణాలు? ఈ మధ్య ఒకరిని అడిగాను నేను ఈ ప్రశ్న. అంటే పదే ఉంటారు, 11 కాదు, వచ్చే ఎలక్షన్లో 1 సీటు కూడా రాదని చెప్పి అంటారు. ఆ సందర్భం మరి అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక విషయం, ఒకరే గతంలోనే ఉండడం, భవిష్యత్తు గురించి మాట్లాడడం, వర్తమానం గురించి మాట్లాడాలి కదా ఎవరైనా కానీ. ఎప్పుడు గతంలో ఉండి భవిష్యత్తులో 10 మంది అక్కడ కనిపిస్తుంటారు. అక్కడికి మా నాన్న అండి అంటారు. మనం ఎక్కువ ఉన్నారో బాబు అంటే అది అర్థం కాదు ఎవరికి. నేను అనే పాయింట్ ఒకటే, భారత ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే మెజారిటీ అనే మాట. ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతారు. అవునా కదా?
175 సీట్లలో ఒక్కొక్క ఓటే మెజారిటీ వచ్చింది అనుకో, ఎన్ని ఓట్లు వస్తాయి? 175. 175కే మళ్ళీ మేము అసలు చాలా మాకు అంటే డెమోక్రసీలో ఉన్న దాంతో మీరు చేయగలిగారు, కానీ వాస్తవానికి ఏం తేడా ఉంది? అది కనిపిస్తుందా? ఏమన్నా 175 కోట్లు 175 ఓట్లు నీకు కనిపిస్తాయా మరి? సో ఇది అట్లా చెప్పుకో. నేనేమంటా అంటే ఓకే, గతంలో అనుకునేవాడిని మనం ఓడిపోయామా, మనం బలం తగ్గిందా? నేను చూశాను, నేను ఒకసారి ఊరికే అట్లా మేము పనులేమో చూస్తే 40% ఓటింగ్ ఉంది. ఫస్ట్లో చెప్పాను నేను, 40% ఓటింగ్ ఉంది. మళ్ళీ 40% ఓటింగ్ ఉన్న ఒక పార్టీ, ఒక నాయకుడు బలహీనపడిపోయాడంటే ఎట్లా? 175 ఓట్లతో కూడా మన చుగేల ఈ మధ్య అలిగేషన్ కూడా చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ ఈవీఎంలో 12 లక్షల ఓట్లు ఏదో ఎక్స్ట్రా వచ్చాయి, అవి ఎక్కడ లెక్క చెప్పండి అని. అది చెప్పకుండా ఆయన దిగిపోయాడు, ఆ పాత చీఫ్ ఎలక్షన్ దిగిపోయాడు. వీటన్నిటికీ సమాధానం చెప్పినాం కదా నువ్వు మాట్లాడాల్సింది. మనం ఎప్పుడో చూశాను, అది ఏదో ఢిల్లీ ఎలక్షన్స్లోనూ మా ఎలక్షన్స్లోనూ జనాభా కంటే ఓటర్లు ఎక్కువ. ఏంటిది? ఏంటిది? జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఎట్లా ఎక్కువ ఉంటారు? జనాభా అంటే పిల్లలంతా ఉంటారు కదా, వీళ్ళంతా తీసేసి కదా ఓట్ అయ్యేది. సో దిస్ ఈజ్ నౌ అండర్ క్వశ్చన్. ఇది ప్రశ్నార్థకంగా ఉంది. చూద్దాం. ఇప్పుడు ఎవరన్నా కానీ ఏమని చెప్పుకోవచ్చు. నేను భారతదేశం అంతా ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు అదేంది తీశ్రీ బార్ 400 ఏదో అట్లా, నాకు హిందీ సరిగ్గా రాదు అని చెప్పుకోండి కదా. వాళ్ళు అంత పెద్ద నాయకుడు చెప్పుకుంటే వాళ్ళ ప్రకారం కనుక చెప్పుకోవడానికి ఏముంది, బాగానే ఉంటుంది. బట్ ప్రాక్టీస్ లెట్ బి ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ప్రజల్ని మనం అపహాస్యం చేయడమే. అంటే వాళ్ళు భవిష్యత్తులో మేము గెలుస్తామని చెప్పడం వేరే, మేము ఇన్నిటికీ ప్రయత్నం చేస్తామని చెప్పడం వేరే. అంటే మీ దగ్గర ఇలా పక్కన ప్రశ్న వస్తుంది, ఏమంటే అసలు మీకు ముందే తెలుసా? అంతే కదా సార్, ముందే తెలుసా? సో లెట్ బి అవన్నీ మాట్లాడండి. గతంలో బతుకుతూ భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు వర్తమానంలో కూడా అసలు ప్రజల గురించి ఆలోచించమని నేను కోరుకుంటాను. సార్ మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళడం అనేది లేదు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలుగా ఉన్న వైసీపీ అసెంబ్లీకి వెళ్ళదంటారు? నేను అట్లా అన్ని విషయాలు నాకు లేవు. ఎందుకంటే అంటే ఇప్పటివరకు అది అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి తెలియదు. మళ్ళీ రేపు 24 బడ్జెట్ సమావేశాలు పార్టీ ఏం నిర్ణయిస్తుందో ఆ నిర్ణయం ప్రకారం పార్టీని బిహేవ్ చేస్తుంది. నేను ఇంకా కొత్త కదా, పైగా నేను శాసనసభ్యుని కూడా కాదు, మాజీ శాసనసభ్యులు అంతే. బట్ విల్ సీ దట్ దీనికి ఈరోజు కొత్తగా ఉత్పన్నమయ్యే విషయము కాదు. ఈరోజు కూడా వచ్చిందబ్బా ఏంది అర్జెంటుగా కూడా కాదు. మీరు చెప్పినట్లు పాత విషయాలని కొత్తగా చెప్పుకునే ప్రయత్నం ఎందుకు? సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఉపసభాపతి త్రిపులార్ రఘురామకృష్ణంరాజు 60 రోజులు కనుక సమావేశాలకు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు. 11 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అంటారు. ఒక అడుగు ముందుకేసి మీరు రాయలసీమ వాసి బీటెక్ రవి అంటారు. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి అంటారు. ప్రయాగరాజు కుంభమేళలో కూడా వాటర్ వదిలేరు, పులివెందులకి ఉప ఎన్నిక రావాలని. ఎలా చూస్తారు దాన్ని? మీకేమనిపిస్తూ ఉంది? అంటే పులివెందులు ఉప ఎన్నిక రావాలని చెప్పి నీళ్ళు వదులుతాం కుంభమేళ అనేది. మీరు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఏపీ స్టేట్ కదా, రాజకీయాల్లోనూ అట్లా రోజు గమనంలో మీరేమనుకుంటున్నారు? మాకు కొత్తగా అనిపిస్తుంది. ఏదో కొత్త వరవడి సృష్టించేది ఒక అంటే ప్రయాగరాజులో నీళ్ళు వదిలితే ఉప ఎన్నికలు, లేకపోతే ముక్కు మూసుకొని గంటసేపు కూర్చుంటే, లేక తాళి బజాయిస్తే, మన అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మాట మాట్లాడేది, మీరంతా చప్పర్లు కొట్టండి అవేంటి ప్లేట్లు గరిటలతో కరోనా పారిపోతుందని చెప్పిన గుర్తు మర్చిపోయా? ఇవన్నీ ఇట్లా. కాబట్టి ఏదో వాళ్ళు పాపం వాళ్ళకు తెలిసిన ఆలోచన మేరకు వాళ్ళ ఆలోచన పరిధిలో వాళ్ళు చేశారు. చట్టం డిస్క్వాలిఫికేషన్కి అనుకూలంగా ఉంటే చట్టం తీసుకుంటుంది. చట్టం ప్రకారం ముందు పోతే మీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏమైనా ప్రేమగా ఉంటారని నేను అనుకోను కదా. మరి లెట్ బి ఏంది చట్టం ఏందో చూద్దాం. పులివెందులకు ఉప ఎన్నిక వస్తాయంటారు? అరే దేనికి నువ్వు చెప్పిన ప్రకారం నీకు నువ్వే మీకు మీరే పరస్పర ఖండిత. పక్కన 11 సీట్లకు వస్తావు, నా 11 సీట్లు అది కూడా భాగం కదా. అదే బీటెక్ రవి గారు గురించి నేనేం చెప్పలేను, కానీ వారి స్టైల్ వాటికైనా పులివెందుల ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్తున్నారు ఆయన. కానీ ఉప ఎన్నికల్ని మననే కదా 9 నెలలు కదా స్వాగతించేసింది. ఇప్పుడు 9 నెలలు అయింది ఎలక్షన్ అయిపోయి, పెద్దగా ఏం కాలేదు ఇంకా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడదామన్న మోజు ఉందేమో.
ఎందుకంటే ఇప్పుడు నమ్మకం వచ్చి ఉండొచ్చు ఏ విధంగా గెలవగలం మేము అవసరమైతే మరొకసారి ఏదో 12.5 లక్షల ఓట్లతో సహా ఇంకా కొద్ది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనుకోవచ్చేమో. బట్ ఐ డోంట్ నో. నేను చెప్పేది ఏంటంటే చట్టం అట్లుంటే అది జరుగుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి దేశమంతా పర్యటన చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేస్తారంట. ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు మీరు? అంటే నేను క్రిస్టియన్స్కి ఉన్న యూనిటీ హిందువులకు లేదు, మా మైనారిటీకి ఉన్న యూనిటీ హిందూస్కి లేదు, మనం అంతా ఏకం కావాలని చెప్పి కొన్నిసార్లు ప్రకటన చేశారు. సో దీంట్లో ఇది బహుశా ఎవరైనా చెప్పిస్తున్నారేమో ఒకటి. రెండవది ఎవరొద్దన్నారు, హిందూ మతంలో ఉన్న మాదిగలు, ఎరుకలు, ఏనాది వాళ్ళు, గోళ్ళలు, బోయలు, అట్లా రకరకాల కులాలన్నీ సమానంగానే ఇవ్వండి, సమానం ప్రకటించనివ్వండి. వీళ్ళందరికీ కూడా దేవాలయ ప్రవేశాలు కలగనియండి, ఆ పరువు హత్యలు లేకుండా చేయనియండి. ఈ పైన మాట్లాడు. మరి యూనిట్ ఎట్లా? నీ కాలు కింద పెట్టుకున్నామంటే ఈ సమాజంలో ముఖ్యంగా దళితుల్ని, ఎస్సీలని ఎట్లా చూశారో ఎట్లా చూస్తున్నారో తెలిసిన పరిస్థితి కాదు కదా. సగం దాడుల్లో వాళ్ళ మీదే ఉంటాయి. మరి నిజంగా హిందూ మతం మీరు హిందూ ధర్మం హిందూ అంటే ముందు అక్కడి పని చేయండి. మీరు పొలిటీషియన్ కాదు, ఆఖరికి సోషల్ రిఫార్మర్గా ముందు మొదలు పెట్టండి. మళ్ళీ పాలిటిక్స్ మళ్ళీ చూద్దాం. సో దట్ ఈస్ మై అడ్వైజ్. ప్లీజ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సోషల్ రిఫార్మర్. మరొక్కసారి రండి, వెళ్దాం. సార్ భవిష్యత్తులో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అవకాశం ఉంటుంటారా అధికారం రావడానికి? 100% నేను వచ్చే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. బట్ చాలా ముందు కదా నేను మాట్లాడడం. బట్ నిన్న వచ్చిన జనాలు కానీ అయిపోయింది, వైసీపీ పరిస్థితి అయిపోయింది, మునిగిపోయాను అదని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి త్వరలో రేపు మాపు జైలుకి వెళ్తారని చెప్పి కూడా పదే చెప్తాను. ఇంకా జగన్మోహన్ జైలుకి వెళ్తే ఇంకా పార్టీ భూస్థాపితం అని చెప్పంటారు. ఆ పరిస్థితి ఉంటుందంటారు వైసీపీ పార్టీ? నేను మరింత 40% ఓట్ బ్యాంక్ మీరు ఒక గంటలో ఇటువంటి విషయాలు నాతో మాట్లాడలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రని ప్రజలు, ఈ సమాజంలో వివిధ వర్గాలు, గుంపులు, కులాలు, మతాలు, వీటికి బిహేవియర్, పొలిటికల్ బిహేవియర్, రాజ్యం పట్ల గుంపులకున్న ఆకాంక్ష, ఇన్ని విషయాలు కదా డిసైడ్ చేసేది. కాబట్టి ముందు నేను అడిగి అందరినీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ వన్ థింగ్ టు ఎనీబడీ. ఎందుకు మాట్లాడతారు? నిన్న జగన్మోహన్ రెడ్డి వీ కెనాట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. వీ కెనాట్ ఆన్సర్. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. మనం చెప్పాలి. నువ్వేదో అజెండా ఇస్తే ఆ అజెండా నేను కొట్టుకుపోవడం ఏంటి? నేను చెప్తా ఉన్నాను, ఆఖరికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, చేయబోయే ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం పీపీపీ 3 కింద ప్రైవేట్ పరం అయితే 50% సీట్లు ఆఖరికి అప్పనంగా మేనేజ్మెంట్ కోటకి వెళ్ళిపోతాయి. అంటే 50% సీట్లు అయిపోతాయంటే దాదాపు ఈ 15 కాలేజీలో 1500 సీట్లు దాదాపు పోతాయి. అందులో 750 సీట్లు డబ్బులు ఫీజుల మీద డిపెండ్ అవుతాయి. 750లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈబీసీలు కూడా ఉంది ఆఖరికి. అదేదో ఈ ఎకనామికల్ బ్యాక్వర్డో లేకుంటే ఇంకో బ్యాక్వర్డ్ ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. ఇవి ఉన్నాయి. మరి పేదలంతా ఏమైపోవాలి? డబ్బులు ఉంటేనే డాక్టర్ కావాలా? ఇవి మాట్లాడాలి కదా. ఇది కదా అజెండా. ఇది అజెండా కాకుండా ఆ అజెండా మాట్లాడతావా? ఇదే ఎంతసేపు పొలిటికల్ అజెండా ఈ రాష్ట్రంలో? ఇంకో అజెండా లేదా? ప్రజల గురించి ఆలోచించరా? పైగా ఇప్పుడు అక్కడ ఉదాహరణకు రెడీగా కొన్ని కాలేజీలు స్టార్ట్ అవుతాయి, రెడీ అయినాయి. ఒక టెరిషరీ కేర్ హాస్పిటల్ వచ్చిందనుకోండి, అంటే మెడికల్ హాస్పిటల్ వస్తే ఆ ప్రాంతం అంతా కొద్ది వైద్యం అందుబాటులోకి రాదా? బీదా బిక్కి అక్కడ బతుక్కోరపోయి మరి ఏమంటే వస్తుంది మీకు? ప్రైవేట్ కాలేజీలు లేకపోతే వాళ్ళు ఉరికి చేస్తారు. గవర్నమెంట్ అంటే అధికారం ఉంటుంది ప్రజలకు, ఎందుకు వాడే గవర్నమెంట్ కాబట్టి. ఏమంటాం? కాబట్టి చాలా విషయాలు మాట్లాడిన ప్రధానికి మాట్లాడుతూ పోతే నీకు టైం, నీ జీవితం చాలదు. నాకు ఆల్రెడీ నేను నీకే చాలా పెద్దవాడిని కాబట్టి నా జీవితం ఇంత బదులు ఆగిపోతుంది. కనుక వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈ సొసైటీ గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఏదో ఎప్పుడు జరిగింది అప్పుడు జరిగింది. ఈ భవిష్యత్తు ఈ సొసైటీ ఎట్లా ఉండాలి అని ఆలోచించండి ఫస్ట్. అప్పుడు మారిందంటారు, మార్పు వచ్చింది. ఐ థింక్ ఉమ్మడి రాష్ట్రం డిఫరెంట్. అసలు వేర్ యూఆర్ కంపేరింగ్ దట్? కైసే కంపేర్ కడితే అప్ప ఆరోగ్యం బాగాలేకుంటే వైద్యం చేయించాం, చదువుకుంటామంటే ఫీజులు కట్టాం, అడిగేవాడిని కాదనకుండా ఇండ్లు ఇచ్చాం. శాచ్యురేషన్ అనే పదాన్ని గవర్నమెంట్లో శాచ్యురేషన్, పార్టీ లేదు, ఏమి కులం లేదు, మతం లేదు, శాచ్యురేషన్ అని కాన్సెప్ట్ ఇచ్చిన డోంట్ కంపేర్ విత్ దట్. అసలు ఇది వీళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక ఫిలాసఫీలో తేడా ఉంటుంది.
చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వారి ఆలోచన ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ వైపు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ భావజాలంతో కలిసే వాళ్ళు ఎవరైనా కానీ ఆ భావజాలంలో ఉన్న వాళ్ళు ప్రజల ప్రాపర్టీ, ప్రజల ఆస్తులు, ప్రజల బాగోగులు, రాజ్యం రెస్పాన్సిబిలిటీ, రాజ్యం పట్ల వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒక గంట ఇది చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మాట్లాడాల్సి వస్తే మీరు ఏమేమి మాట్లాడతారు? అసలు ఎన్నైనా మాట్లాడచ్చు, ఏటికైనా మాట్లాడచ్చు. ఈ 70-80 ఏళ్ళకే మాట్లాడచ్చు, లేదంటే 1000-1500 సంవత్సరాల నుంచి కూడా మాట్లాడచ్చు. ఎవరు ఏంటి, ఏ రాజ్యం ఎట్ట ఏర్పడింది, ఎందుకు కూలిపోయింది, అసలు ఎవరు కలిసి ఉన్నారు, ఎవరు విడిపోయారు, అసలు కులం ఏంది, మతం ఏంది మాట్లాడచ్చు. దాని దూరం ఎందుకు మనకి? అంటే వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు మీరు కూడా మంత్రిగా ఉన్నారు కదా? లేదు, నేను గవర్నమెంట్ విప్పుగా ఉన్నాను. ఇప్పుగా ఉన్నారు అంటే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు బాడీని అక్కడ పెట్టి సంతకాలు సేకరణ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడం అనేది అప్పుడప్పుడు ప్రయోగిస్తుంటారు, ఆ పదాన్ని వాడుతుంటారు. అబద్ధం అది, నిజంగా జరిగిందంటారు అసలు? అబద్ధం అది, అబద్ధం అది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ అందరూ కూడా అట్లాగే రాష్ట్రం యొక్క పార్టీ యొక్క కలిపి ఉంచే నాయకుడి కోసం చేసిన ప్రయత్నం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మెజారిటీ ప్రజలకి, మెజారిటీ ఎమ్మెల్యేలకి ఆమోదం ఉంది. కనుక డెమోక్రటిక్ వేలో అందరూ మాట్లాడి ఒక మహజరు తయారు చేసి ఆ మహజరు కింద సంతకాలు పెట్టి పంపించాం. దట్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు. అంటే పదే వాడుతుంటారు తండ్రి సేవ వాడుతుంటారు. ఇప్పుడు వాటికైనా వీడు తండ్రి సేవని పక్కగా పెట్టి సంతకాలు ఆడబెట్టించారు. పెట్టించింది ఎక్కువ సంతకాలు పెట్టించింది నేనే. ఓకే, విప్పు కాబట్టి ఆ రోజున అందరూ మా దగ్గరే ఉండేవాళ్ళు. అదే మేము పోయాం, కొంతమంది ఎమ్మెల్యేలకు మేము పోయాం, మాట్లాడాము. నాతో అయితే ఎవరు మాట్లాడలేదు. నాతో ఇంకే మా రగన్న ఇట్లా వాళ్ళంతా కలిసి అనుకుని మాట్లాడితే సరే చేస్తాం. అందుకే అట్లా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు, బాగుంటుంది కదా అని. ఏం చేస్తాం, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా సెంటిమెంట్లు అనుకుంటూ ఉంటారు. వీ కెనాట్ హెల్ప్. ఇది శైలజనాథ్ గారితో ముఖాముఖి కార్యక్రమం. మరో వారం మరో గెస్ట్ అయితే కలుగుతాం.